మార్నింగ్ అయితే గురు పౌర్ణమి అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళొచ్చాము. వన్ డే బాధ తప్పింది, గుడిలో తినొచ్చాము. కానీ ఇంట్లో అయితే ఇంక పూట ఈవినింగ్ వండాలి కదా. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చామని ఇక నాన్ వెజ్ అయితే ఏం తేలేదు. ఇక వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఐటమ్స్ అన్ని కూడా వెజిటేబుల్స్ అన్ని. ఏం మేడం వెజిటేబుల్ బిర్యానీ ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం, చేయండి మేడం, బాగా తింటా నేను కూడా. రైస్ నానబెట్టాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక వెజిటేబుల్స్ అన్ని ఉన్నాయి. ఇక ఎసురు కూడా కొలిచి పక్కన పెట్టాను. ఇదిగోండి కొంచెం బాలీలో ఆయిల్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. మనం వెజిటేబుల్ కానీ ఏ బిర్యానీ అయినా ఓన్లీ నెయ్యితో చేసుకోవచ్చు, కానీ కొంచెం మనము ఆయిల్ కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ అయితే వేడైపోయింది. ఓకే మేడం. ఇది బ్లాక్ ఇలాచి అండి, మొగ్గ, బ్లాక్ ఇలాచి, చెక్క, ఓకే, ఒక 2-3 యాలకులు. ఓకే. వేగేటప్పుడు మంట మటుకు మనం హైలో పెట్టద్దు, సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా పలావ్ దినుసులు కానీ జీడిపప్పు తొందరగా వేగిపోతాయి, మంట హైలో పెడితే మాడిపోతాయి. అందుకని చెప్పేసి మంట మీడియంలో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కొంచెం ఫ్రై అయినాయి. ఓకే మేడం. ఇప్పుడు దీనిలో మనము ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నారు మేడం. ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్స్. ఓకే ఓకే, ఆనియన్స్ వేసేస్తున్నారండి. ఆనియన్ చేసిన తర్వాత మీరు ఆనియన్ వేసినప్పుడు ఎప్పుడైనా కానీ మనము పలావ్ అయినా బిర్యానీ అయినా టమాటా ఇవన్నీ వేయకూడదండి. ఓకే. ఆనియన్ ఒక 2 నిమిషాలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఓకే. అప్పుడు పలావ్ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ నాన్ వెజ్ తినమని చెప్పాం కదా, మేము గురు పౌర్ణమి టెంపుల్కి వెళ్ళొచ్చాము. ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఓకే మేడం. ఓకే మేడం. కానీ ఈవినింగ్ కూడా తినదలుచుకోలేదు. అలాగే ఉందిలే మేడం, అందరూ ఇలాగే ఉంది మేడం. ప్రతి ఇంట్లో రామాయణం లాగా ఇంటింటి రామాయణం అయింది మేడం. ఇటు భాగవతం అంతా. తింటమే కాదు, యూట్యూబ్ పెట్టాము, మనీ ఏం రావట్లేదు అని. ఓకే మేడం, వస్తేలే మనీ రావట్లేదు అంటే ఎలా మేడం? మనం తొందరపడకూడదు మేడం, దేనికైనా సరే నిదానంగా వస్తాయి, తొందరపడే పని లేదు. ఓకే మేడం, ఒకసారి చూపిస్తారా మాకు? ఓకే 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 మేడం, బాగానే ఉంది. ఆనియన్ వేగిపోయినాయి. ఇప్పుడు టమాటా వేద్దామండి. ఓకే, వేసేయండి. ఇప్పుడు బంగాళదుంప కట్ చేసుకోవాలి, ఆలుగడ్డ అండ్ క్యారెట్ తీసేసుకోవాలి. సన్నగా కట్ చేసాము. ఓకే, చాలా బాగా చేస్తున్నారు మేడం మీరు వంటలు. మేడం మీరు వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు మేడం? పచ్చిమిర్చి అయితే లేవు అంటే లేని దానికోసం, ఎందుకని మా వారిని తెమ్మంటే తేలేదు. సో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిమిర్చి మేడం యూట్యూబ్ పెట్టిన కాడి నుంచే ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాను, వంటలు చేస్తున్నాను. ఫ్రై అయిపోయినాయండి వెజిటేబుల్స్. దీనిలో తొందరగా వేసేయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఎందుకంటే ఓకే మేడం, పచ్చిమిర్చి వేస్తే కొంచెం తక్కువ వేసేదాన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి కారం ఘాటుగా ఉంటుంది కొంచెం. మనకి రావు కదా ఇది తింటుంటే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం రావు. వెల్లుల్లి పేస్ట్ మనము పలావ్ లో కొబ్బరి పేస్ట్ వేయకలేదండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడే వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం దీంట్లో పుదీనా, కొత్తిమీర ఆల్రెడీ రెడీ అయినాక కొంచెం వేస్తాము. కానీ ఇవి వేగేటప్పుడు కూడా పలావ్, కొత్తిమీర వేసామంటే మనకి పలావ్ అనేది చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. తినేటప్పుడు ఇవి వేగటానికి ఒక 2-3 మినిట్స్ పడుతుంది. మేడం మీరు మంచి రెస్టారెంట్ పెట్టుకుంటే బాగుంటుంది మేడం. మీరు మీకు అన్ని వంటలన్నీ రెడీగా ఉన్నాయి కదా. రెస్టారెంట్ మీద మీ అభిప్రాయం చెప్పండి మేడం. రాధమ్మ రెస్టారెంట్ పెట్టడంలో అభిప్రాయం ఏం లేదండి. యూట్యూబ్ సక్సెస్ అవ్వకపోతే ఏదో ఒకటి బతకడానికి బ్రతుకు తెరువు అంటారు కదా. మన చేతితో వండి నలుగురు పెట్టడంలో ఇబ్బంది ఏం లేదు. ఫ్యూచర్లో పెట్టే అవకాశం ఉంటే రెస్టారెంట్ పెడతాము. ఎందుకంటే మనకి లైఫ్ అనేది గడవాలి కాబట్టి ఏదో ఒక పని అయితే చేతిలో ఉండాలి. యూట్యూబ్ పెట్టి నేనైతే 4 years అవుతుందండి. వ్యూస్ అయితే ఫంక్షన్ బాగా మంచిగా చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి. కానీ ఈ వంటలు అయితే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. సో ఎన్ని తక్కువ వచ్చినా నేనైతే డిసప్పాయింట్ అవ్వట్లేదు. నా వేలో నేను వెళ్ళిపోతా ఉంటాను. ఇబ్బంది లేదు మేడం, మీకు సక్సెస్ అయితే తొందరపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ దేవుని మీద మీకు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి, ఆ దేవుని మేము నెల చూస్తాడు కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాడండి. మీకు యూట్యూబ్ సక్సెస్ అయ్యింది, మీ యూట్యూబ్ ద్వారా మనీ వస్తాయి. ఆ మనీతో అందరు ఫంక్షన్ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నానండి.
ఓకే మీ టైం ఎప్పుడు వస్తుందో ఇబ్బంది లేదు మేడం. తన కృషి కొంచెం ఏగిపోయినాయండి. ఇప్పుడు దాంట్లో వాటర్ వేస్తారా? వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా చక్కగా వేగిపోయింది. ఓకే ఓకే ఓకే. ఇవైతే ఎసురు ఆల్రెడీ కొలిచి పెట్టానండి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అన్నమాట. ఓకే. మనం అది బాస్మతి బియ్యమైనా అయినా కానీ గ్లాస్కి 2 గ్లాసులు తీసుకుంటే మనకి వెజిటేబుల్ రైస్, పలావ్ ఏదైనా సరే చాలా చక్కగా అన్నం అనేది వస్తుందండి. ఒక్కొక్కసారి గ్లాసున్నర తీసుకోవచ్చు, కానీ ఎసురు సరిపోతాయో లేదో మనకి అన్నం కొంచెం ఇత్తులుగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎసురు కాగుతుంది కదా, దాంట్లో బియ్యం వేస్తారా మేడం ఇప్పుడు మీరు? ఎసురు కాగేటప్పుడే దాంట్లో రైస్ వేసేస్తారు. కొంచెం దీనిలో ఇప్పుడు పసుపు వేస్తారు. కలర్ కోసం పసుపు జస్ట్ ఒక చిటికెడంతా పసుపు, కలర్ కోసం పసుపు వేసారు. ఓకే మేడం, బాగుంది మీ ఐడియా. దీంట్లో మనకి సాల్ట్ మరి ఎక్కువ సాల్ట్ తగినంత వేసుకోవాలి మేడం, ఎందుకంటే సాల్ట్ వేయటం వల్ల కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే బీపీ వస్తుంది తక్కువ కాబట్టి. ఆల్రెడీ మా ఇంట్లో బీపీలు వచ్చి ఉన్నారండి, పేషెంట్ ఉన్నారన్నమాట. ఓకే మేడం, చెప్పేసి ఓకే ఓకే. మళ్ళీ ఏ వంట చేసినా ముందు పేర్లు పెడతారు, తిడతారు నన్ను. అయితే అలా ఎందుకు అంటారులే మేడం, మీరు బాగా చేస్తుంటే ఎందుకంటారు? పట్టించుకోనండి, అలవాటు అయిపోయింది. మీరు ఆల్రెడీ అందరూ ఎసురు అయితే కొంచెం వేస్తున్నాను అనమాట. ఈ ఎసురు కాగటానికి మనకు 5 minutes పడతాయి. దేని ట్రై చేస్తారా? ఎసురు బాగా తెరలాలి. ఓకే మేడం, ఓకే ఓకే. ఎసురు అయితే బాగా తెరలాలండి మనకి, పలావ్ కానీ బిర్యానీకి కానీ. అప్పుడే పలావ్ బాగుంటుంది అనమాట. ఇక ఇప్పుడు దాకా ఫోన్లో మాట్లాడుతుంది, తీసుకోలేక అల్లాడుతుంటే. ఇక మా వారైతే ఇంట్లో ఆయిల్ అయిపోతుంది. సో ఇక నాకు యూట్యూబ్ సక్సెస్ అయినప్పుడు నేను అందరికీ సమాధానం చెప్పే రోజు అయితే వస్తుంది. ఇక ఎవరేమన్నా కానీ నేను ఈ చెవితో వదిలేస్తానండి. ఇక వెజిటేబుల్ రైస్ అయితే కొంచెం మనకి ఒక 10 minutesలో రెడీ అయిపోతుంది. ఎసురు అయితే కాగుతుంది అనమాట. మేడం మీరు తెలియకల మేడం, మీరు యూట్యూబ్ని ఒక చేతి చేస్తానే, ఒకసారి ఫ్యామిలీతో మెయింటైన్ చేస్తానే చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టం అనేది మీకు ఆ సుఖం అనేది వచ్చింది మేడం మీకు. ఎప్పుడు వస్తుందో, ఇప్పుడుకి ఛానల్ పెట్టి 3 years దాటిందండి మేడం. రైస్ వేయండి మేడం, మీరు మాడిపోతున్నాయి. కాగాలి సార్, ఇసురు కాగాలా? కాగలేదు మేడం, ఇసురు కాగలేదు, ఇంకా కాగాలి. వాసన మడుగు భలే వస్తుంది మేడం, అప్పుడే గుమ్మలాడుతుంది వాసన మడుకు. ఈ రోజు మనకి మీ ఇంట్లో నేను డిన్నర్ చేసి వెళ్తాను మేడం, ఇబ్బంది ఏమీ లేదు. మా ఇంట్లో లేట్ అయినా కూడా మామూలు వాయిస్ లోకి రండి. జనాలు వీడియో చూసేటప్పుడు భయపడి కళ్ళు తిరిగి ఇబ్బంది ఏం లేదు మేడం, మీకు మార్చండి, మీకు ఇబ్బంది ఏం లేదు. బాగా పెట్టుకొని ఓకే ఓకే. ఇది డౌన్ లో ఉన్నప్పుడు డౌన్ లో కానీ, కొంచెం హైట్ లో ఉన్నప్పుడు పెంచుకోవటము. మళ్ళీ మనం ప్లేట్ ఏదైనా సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం డౌన్ చేసుకోవాలి. ఓకే మేడం. వీడియో నేను ఒక్కదాన్నే తీసుకునేటప్పుడు నాకు అడ్జస్ట్మెంట్ అనేది 1 hour చేసే వంట కానీ, స్నాక్స్ కానీ, ఏమైనా సరే స్వీట్ ఐటెం కానీ 2 hours పడుతుందండి నాకు వీడియో సెట్టింగ్ చేసుకొని. ఇదంతా ఇక్కడ వరకు, కిచెన్లో వరకు. మళ్ళీ ఎడిటింగ్ దగ్గర కూర్చొని వాయిస్ ఓవర్ అది చేసి చేయాలంటే ఒక 1 hour పడుతుంది. టోటల్గా అయితే నాకు 3 hours పడుతుందండి. ఇక మళ్ళీ వెనక బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉందా లేదా, ఆ క్లాత్ ఏమన్నా పడుతుందేమో, వీడియోలో పడుతుందేమో అని అంతా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇవి అండి నా యూట్యూబ్లో అంటే చిన్న ఇబ్బందులు. ఇక మీ అందరి సపోర్ట్ వల్ల, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మా రిలేటివ్స్ అయితే కానీ మీ అందరి సపోర్ట్ వల్ల నా యూట్యూబ్ ఇంకా ముందుకు వెళ్ళాలని, మంచిగా వ్యూస్ రావాలని, మీరు ఫంక్షన్స్ ఎట్లా చూస్తున్నారో అంతే ఎంజాయ్ కూడా చూసి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఓకే మేడం, మేము గుమ్మగుమ్మలాడే వంటల నుంచి వచ్చాము, యూట్యూబ్ నుంచి వచ్చాము మేడం మేము. ఈ రోజు మిమ్మల్ని మేము మీ ఇంట్లో డిన్నర్ చేసి వెళ్తాము మేము, ఎంత లేట్ అయినా సరే ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు చాలా ఓకే మేడం. ఇప్పుడు దాన్ని రైస్ చేసేస్తారా? అవును సార్, రైస్ వేస్తారు. ఆల్రెడీ రైస్ ని ఒక 2 times కడిగి నానబెట్టామన్నమాట. ఒకసారి కానీ రైస్ మా ప్లేస్ రైస్ చూపియండి. ఓకే ఓకే, బాస్మతి రైస్. ఓకే మేడం, బాస్మతి రైస్. ఓకే ఓకే. ఎప్పుడైనా మనం ఏ రైస్ అయినా సరే ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే పలావ్ అనేది మనకి చాలా బాగుంటుంది. అంటే అప్పటికప్పుడు బియ్యం గిన్నెలో వేసేసి ఎసురు కాగేటప్పుడు వేయకుండా ఒక 10 నిమిషాలు నానబెడితే పలావ్ అనేది సూపర్ గా ఉంటుంది అన్నమాట. ఓకే మేడం.
ఓకే సార్, ఒకసారి పొయ్యి దగ్గరికి వీడియో తీసుకురండి. వేసేయండి మేడం, వేసేయండి. ఎసురు కాగింది, నేనైతే బియ్యం వేసేస్తున్నాను. ఓకే మేడం, అది అలాగే వేసేయండి మేడం, ఎందుకంటే రైస్ తో కాంపడదు కాబట్టి. ఇవి మామూలు బియ్యమేనండి, ఎందుకంటే మామూలు బియ్యం తింటానికి బాగానే ఉంటది మేడం, మీరు చేస్తారు కాబట్టి కమ్మంగా అంటే మా వారు ఇంకా మీరు కమ్మంగా చేస్తున్నారు కాబట్టి తింటానికి ఇబ్బంది ఉండదు. ఆస్తులన్నీ అమ్ముకోవాలి అంటారండి, ఎందుకంటే ఇప్పుడు దీనికే నీ యూట్యూబ్ ఏమో కానీ మీ వారి పరిస్థితి మాకు తెలుసు అండి, మీ వారు ఇలాంటి వాళ్ళు మాకు తెలుసు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. నువ్వు చేసే ఫలితం కాబట్టి. రైస్ వేసిన తర్వాత ఓకే ఒకసారి ఎక్కువ తిప్పొద్దు, ఎందుకంటే మనకి బియ్యం అనేది చిదిరిపోతుంది అనమాట, అన్నం మెత్తగా అవుతుంది. పలావు అంటే ఏంటంటే పొడి పొడిగా ఉండాలి, అందుకని మనం ఎసురు కాగిన తర్వాత బియ్యం వేసినప్పుడు ఇట్లా జస్ట్ ఒక 2-3 టైమ్స్ అని వదిలేసేయాలండి. పడుతుందండి 15 నిమిషాలు బియ్యమే కాబట్టి జస్ట్ 10 నిమిషాలు మంట హైలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత అన్నం ఉడికిన తర్వాత మంట మనం తగ్గించేసి సిమ్ లో పెట్టి అంటే ఆ నీరంతా పోయేదాకా 2 మినిట్స్ ఉంచితే మనకి రైస్ అనేది రెడీ. 10 మినిట్స్ అయిందండి, ఒకసారి రైస్ దీని సిచ్యువేషన్ ఎట్లా ఉందో చూద్దాము. ఓకే మేడం, ఒకసారి స్టార్ట్ చేయండి. అయితే ఉడికింది. ఎవరెస్ట్ సాహి బిర్యానీ మసాలా సూపర్ గా ఉంటుంది అనమాట. జస్ట్ ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అలా చల్లుకున్నాము అంటే పలావ్లో సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది వేసిన తర్వాత బిర్యానీ మసాలా ఒకసారి ఇలాగా కలిపేసుకొని, ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ 1 or 2 టైమ్స్ ఇలాగా గంటితో చక్కగా. అయితే ఇక పెరుగు చట్నీ చేశారు మేడం, చట్నీ ప్రిపేర్ చేశానండి. ఇక పెరుగు అండ్ పెరుగు చట్నీ అంటే ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిందే, ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. ఇక దీనికి కాంబినేషన్ అంటే ఇదేనండి, కర్రీ రెడీ అయింది సార్. ఆకలి అవుతుంది మేడం మాకు. మీరు ఏం తింటారులేండి, బజార్లో బిర్యానీలు పలావులు తినేవాళ్ళు ఏముంది, జస్ట్ ఒక టమాటా టీవీ నుంచి మిమ్మల్ని పిలుపు వస్తుంది మేడం, కంపల్సరీ చూసారంటే వాళ్ళు ఈటీవీ వాళ్ళు గుమ్మలు ఆడే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని పిలుస్తారు మేడం, మీకు ఇబ్బంది పడాల్సిన లేదు. అంటే మీ కి నేను హార్ట్ఫుల్ గా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. రైస్ అయితే రెడీ అయిపోయింది సార్. ఇప్పుడు మనం ఫైనల్ గా అయితే నెయ్యి వేస్తున్నారు మేడం, జస్ట్ చాలా మంది మాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అది ఇది అంటున్నారండి. యూట్యూబ్ నుంచి అయితే ఇంకా అయితే మనీ ఏం రాలేదు. వస్తే మటుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ కంటే కూడా మా రిలేటివ్స్ కి, మా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను మనీ రాగానే. ఎందుకంటే మీకంటే ఎక్కువ యాంగ్జైటీగా హ్యాపీగా నేనే ఫీల్ అవుతా, ఎందుకంటే నా కష్టానికి దగ్గర ఫలితం వచ్చినందుకు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రిలేటివ్స్ అందరికీ కూడా, మా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్కి అందరికీ కూడా నా ఛానల్ తరఫున గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు ఎప్పుడూ ఉండాలండి, ఎందుకంటే మీ వల్లే నేను అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నా యూట్యూబ్ అయితే డైలీ ఏదో ఒకటి పెట్టాలని, అప్సెట్గా ఉన్నా కానీ మళ్ళీ వంటగదిలోకి వచ్చేసి మీ ముందు హాయ్ అని చెప్పేసి నవ్వుతా పలకరిస్తూ అయిపోయింది. రెడీ అయిపోయింది మేడం. ఓకే మేడం, వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాము. ఇక పెరుగు చట్నీ అండి దీనికి కాంబినేషన్ అయితే. ఓకే, డిష్లో పెట్టేస్తున్నా మేడం, టేస్ట్ చూద్దామని ప్లేట్ లో వేస్తున్నాను. సో వేడిగా ఉన్నప్పుడే మనం ఏదైనా స్నాక్స్ అయినా ఆకలి కూడా అవుతుంది మేడం, మీరు ఆకలి అవుతుంది మేడం ఉన్నప్పుడే మనం టేస్ట్ చేసాము అంటే ఓకే మేడం, ఓకే 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 ఆ ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చల్లారిపోయిన దానికంటే వేడిగా తింటే ఇదిగోండి పొగలస్తా ఉంది. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, కలర్ఫుల్ అండ్ ఎమ్మీ అండ్ టేస్టీగా ఉండే మనకి. ఓకే ఓకే మేడం, స్పూన్ పెట్టండి కొంచెం. వెజిటేబుల్ రైస్ రెడీ అయింది. ఆగండి సార్, తొందర ఏంటి, దీనికి మంచిగా ఉందా? మంచిగా ఏముంది మేడం, చూస్తుంటే ఆకలి అవుతుంది మేడం. మీ పలావ్ చూస్తుంటేనే, వెజిటేబుల్ బిర్యానీ చూస్తుంటేనే ఆకలి అవుతుంది. టేస్ట్ ఎలాగుంది చెప్పండి సార్, టేస్ట్ చేసి. ఎక్సలెంట్ గా ఉంది మేడం. సార్ నోస్ దగ్గర కాదు, నోట్లో పెట్టుకొని చెప్పండి టేస్ట్. సూపర్.
ఓన్లీ అదే తిన్నారు. పెరుగు చట్నీలో కాంబినేషన్ జస్ట్ ఒక స్పూన్ డిప్ చేసుకొని తినండి, బాగుంటుంది. వీడియో కోసమని చెప్పొద్దండి. టేస్ట్ ఎలాగుంది? టేస్ట్ సూపర్గా ఉంది మేడం. అదిరింది ఊరకట్ట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మీతో మాట్లాడుతానే వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ చేశాను. టేస్ట్ ఎట్లా ఉందో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మీ బ్లెస్సింగ్ అయితే మాకు ఎప్పుడు ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. థ్యాంక్స్.